హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో చిన్న గ్లాస్ బ్యాళ్ళు వేసి బాగా కడిగి పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో మనం కట్ చేసిన వెజిటబుల్స్, ఆనియన్స్, క్యారెట్స్, టొమాటోస్, పొటాటోస్ అన్నీ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి క్లోజ్ చేసుకొని బాక్స్ క్లోజ్ చేసి ఇప్పుడు ఇలా కుక్కర్లో పెట్టి ఇది 5 విజిల్స్ తీయాలి. 5 విజిల్స్ తీసాక ఈ బాక్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు గుత్తితో ఒకసారి ఇలా ఎనిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన వెజిటబుల్స్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ సాంబార్ పొడి. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఉడికించి పిసికిన చింతపండు రసం, నిమ్మ సైజ్ అంతా అండి, అన్నీ వేసి బాగా కలపాలి. కచ్చా పచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. హాఫ్ గ్లాస్ వాటర్ అన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి, మొత్తం 1 గ్లాస్ వాటర్ వేసాను. మీకు ఎంత వాటర్ కావాలో అంతా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది బాగా మసలాక పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.